ఇండియన్ పోలీస్ సర్వీస్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ షికా గోయల్ గారికి నమస్కారం. మేడం, మీరు నన్ను గుర్తుపట్టి ఉంటారని నేను ఆశిస్తున్నాను. 2025 మే 2వ తారీఖున నేను మిమ్మల్ని మీ ఆఫీస్‌లో కలవడం జరిగింది. మేడం, అప్పుడు నేను కలిసి నా సమస్యని మీకు వివరించాను. నా సమస్యకు సంబంధించి ఒక లెటర్‌ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఆ లెటర్‌ని తీసుకున్నారు. కానీ ఆ లెటర్‌ని మీరు చదవలేదు. ఆ లెటర్‌ని తిరగేశారు. దాని లెంత్ చూసారు. కానీ చదవకుండా తిరిగి మళ్ళీ నాకిచ్చేశారు. సో, ఆ లెటర్‌లో నేను ప్రస్తావించిన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి అన్నది నా తపన మేడం. సో, అందుకనే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ లెటర్‌లో నేను ప్రస్తావించిన విషయాలు కేవలం నాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు. మన దేశానికి, దేశం యొక్క పరువు మర్యాదలకు కూడా సంబంధించిన విషయం మేడం ఇది. ఎందుకంటే, మనం సమాజంలో దాడులు చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిపై దాడి చేయడం అన్నది మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని వాడుకోవడం అన్నది మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అందులోని భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్యం. ఇటువంటి దేశంలో ఇటువంటివి జరగడం అన్నది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిపై దాడి చేయడానికి పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. చాలా దౌర్భాగ్యమైన విషయం. అదే జరుగుతుంది మేడం. ఆ విషయాన్నే మీ దృష్టికి తీసుకురావాలనే తపనతోటి నేను మిమ్మల్ని కలిసాను. ఆ లెటర్‌ని మీకు ఇచ్చాను. కానీ మీరు ఆ లెటర్ చదవలేదు. తిరిగి నాకిచ్చేశారు. సో, ఆ లెటర్‌లో ఉన్న విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నాను మేడం. మేడం, గత 10 సంవత్సరాలుగా నా ఫోన్ హ్యాక్ చేయబడింది. నా ఒక్క ఫోన్ మాత్రమే కాదు, నా కుటుంబ సభ్యుల అందరు ఫోన్‌లు కూడా హ్యాక్ చేయబడింది. ఆ హ్యాక్ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరంటే, ఎవరైతే ఇవన్నీ కూడా చేస్తున్నారో అతని పేరు రాజేష్ కమీనారెడ్డి. మేడం, నేను మిమ్మల్ని కలవడానికి కొన్ని కారణాలున్నాయి మేడం. మొదటి కారణం ఏంటంటే, నేను ఎవరి మీదైతే ఆరోపణలు చేస్తున్నానో ఈ రాజేష్ అనే వ్యక్తి, అతను మీకు పరిచయం ఉంది అన్నది నాకున్న సమాచారం మేడం. మీకు అతను వ్యక్తిగతంగా తెలుసు అన్నది నాకున్న సమాచారం. అదే విషయాన్ని నేను మీ దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ మీరు నిరాకరించారు. మీరు తోసిపుచ్చారు. మీరేమన్నారంటే, నాకు చాలామంది నన్ను కలుస్తూ ఉంటారు. నాకెలా తెలుస్తుంది అన్నారు. ఐ అగ్రీ మేడం. ఇట్స్ అండర్‌స్టాండబుల్. మీకు తెలియకపోయి ఉండొచ్చు. లేదా మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఐ కెన్ అండర్‌స్టాండ్. కానీ నాకున్న సమాచారం ప్రకారం అతను మీకు తెలుసన్నది నాకున్న సమాచారం మేడం. అదొక కారణం మీ దృష్టికి తీసుకురావడానికి అదొక ముఖ్యమైన కారణం. రెండో కారణం ఏంటంటే మేడం, నాకు ఉన్న సమాచారం ప్రకారం, నాకున్న అండర్‌స్టాండింగ్ ప్రకారం ఈ ఫోన్ హ్యాకింగ్ అన్నది హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లోనే ఇది జరుగుతుంది అన్నది నాకున్న సమాచారం. అదొక కారణం. మూడో కారణం ఏంటంటే, ఆల్రెడీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కావచ్చు, తెలంగాణ పోలీస్ కావచ్చు, ఈ అభియోగాల్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఫోన్ హ్యాకింగ్ అభియోగాల్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ హావ్ సమ్ లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఇంటు దిస్ మ్యాటర్ మేడం. అండ్ ఫైనల్‌గా ఈ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కి మీరు డైరెక్టర్ ఆఫ్ జనరల్. సో, మీ ఆధ్వర్యంలోనే ఈ క్రైమ్ డిపార్ట్‌మెంట్ అన్నది ఉంది కాబట్టి, సో, ఈ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న ఈ అవినీతి ఏవైతే ఉన్నాయో, వాటిని మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడుగా నా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటంలో భాగంగా నేను మిమ్మల్ని కలవడం జరిగింది. మిమ్మల్నే కాదు మేడం, నేను మా లోకల్ పోలీస్ స్టేషన్స్‌లో మల్టిపుల్ టైమ్స్ నేను కంప్లెయింట్ చేయడం జరిగింది. లోకల్ ఎస్పీ ఆఫీస్‌లో కంప్లెయింట్ చేయడం జరిగింది. మీ కింది ఆఫీసర్ అయిన డీఎస్పీ స్నేహ మెహతా గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నేను కంప్లెయింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిమ్మల్ని కూడా కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సో, విషయంలోకి వెళ్తే మేడం, గత 10 సంవత్సరాలుగా నా ఫోన్ హ్యాక్ చేయబడింది. నా ఒక్కడి ఫోన్ మాత్రమే కాదు, మా కుటుంబంలో అందరి సభ్యుల ఫోన్ హ్యాక్ చేయబడింది. ఇంక్లూడింగ్ మహిళలు. మేడం, ఏ కారణం చేతనైనా పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు నా ఫోన్ మీద నిఘా పెట్టాలి అనుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేడం.
నా ఫోన్ పోలీసులు హ్యాక్ చేయాలనుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నా మూవ్‌మెంట్స్‌ని, నా నా కాల్ రికార్డ్స్‌ని మానిటర్ చేయాలనుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే మేడం, నేను ఎవరికైనా ఫోన్ చేసినా, ఎవరికైనా మెసేజ్‌లు పంపినా, నేను ఎక్కడికి వెళ్ళినా నా లొకేషన్‌ని కూడా వాళ్ళు మానిటర్ చేస్తూ, తిరిగి నేను ఎవరినైనా కమ్యూనికేట్ చేస్తే, ఎవరికైనా నేను కాల్ చేస్తే, తిరిగి వాళ్ళకి కాల్ చేసి, నాతో మాట్లాడకూడదని, నాతో ఏ విధమైన కమ్యూనికేషన్స్ పెట్టుకోకూడదని, నన్ను ఒక రకమైన సామాజికంగా వివక్షకు గురి చేస్తూ, నా యొక్క స్వేచ్ఛను అడ్డుకుంటూ, గత 10 సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నారు మేడం. మేడం? వై? నేనేమన్నా తీవ్రవాదినా? నేనేమన్నా దేశద్రోహానికి పాల్పడ్డానా? నేనేమన్నా మర్డర్‌లు చేశానా? మానభంగాలు చేశానా? లేదా ఏ ఇతర నేరమైనా చేశానా? ఒకవేళ ఏ నేరం చేసినా నన్ను శిక్షించండి మేడం. నన్ను కఠినంగా శిక్షించండి. నా మీద కేసు పెట్టండి, ఇన్వెస్టిగేట్ చేయండి, ప్రాసిక్యూట్ చేయండి, శిక్షార్హునైతే శిక్షించండి. దట్ ఈస్ హౌ డెమోక్రసీ వర్క్స్ కదా మేడం. కానీ ఇదెక్కడ సాంప్రదాయం మేడం? ఫోన్ హ్యాక్ చేసి, అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ మేడం, ఒకవేళ ఏ కారణం చేతనైనా నా ఫోన్ హ్యాక్ చేయాలని ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ అనుకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కానీ ఫోన్ హ్యాక్ చేసి నా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారు మేడం? నన్ను వివక్షకు గురి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు మేడం? అంతటితో ఆగలేదు మేడం. నా మీద రకరకాల ఆరోపణలు చేస్తూ, నా కుటుంబ సభ్యుల మీద రకరకాల ఆరోపణలు చేస్తూ, మమ్మల్ని వివక్షకు గురి చేస్తూ, ఇదా మేడం ప్రజాస్వామ్యం అంటే? భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రజాస్వామ్యాన్ని మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారు మేడం. మదర్ ఆఫ్ డెమోక్రసీ. ప్రపంచ దేశాలకు తిరుగుతూ ప్రధానమంత్రి గారు మన ప్రజాస్వామ్యాన్ని మదర్ ఆఫ్ డెమోక్రసీ, ప్రపంచాలకే ఆదర్శంగా చెప్తున్నారు మేడం మన ప్రజాస్వామ్యం గురించి. ఇదా మేడం మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే? మేడం, నేను ఛాలెంజ్ చేస్తున్నాను మేడం. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని ఛాలెంజ్ చేస్తున్నాను మేడం. నేను ఏ నేరం చేసినా నన్ను శిక్షించండి. 10 సంవత్సరాలు నా ఫోన్ హ్యాక్ చేశారు. ఒక్క నేరం, చట్ట వ్యతిరేక చర్య ఒక్కటి చేసినా నన్ను శిక్షించండి మేడం. నన్ను కఠినంగా శిక్షించండి మేడం. నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నది నేనేదో అహంకారంతోటో లేదా మీ మీద అగౌరవంతోటో నేను ఇలా మాట్లాడట్లేదు మేడం. ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. ప్రజాస్వామ్యం పట్ల, పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల నాకు ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి. కానీ ఒక సామాన్యుడు వాడి అతి తెలివితేటలతో, కన్నింగ్ మ్యానిపులేషన్స్ తోటి పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడి స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటూ, తన సరదాలు కోరికలకు వాడుకుంటూ, తన వ్యక్తిగత ప్రయోజనాలకు పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటూ, తనకున్న పరిచయాలు, అధికారులతో తనకున్న పరిచయాలతో, రాజకీయ నాయకుల పరిచయాలతో తను దాడి చేస్తున్నాడు మేడం. వాస్తవానికి అతను దాడి చేస్తున్నది, రాజేష్ అనే వ్యక్తి దాడి చేస్తున్నది నా మీద కాదు మేడం, మీ మీద, ఈ వ్యవస్థ మీద, ప్రజాస్వామ్య విలువల మీద, రాజ్యాంగ విలువల మీద, మానవ హక్కుల మీద. ఏ విలువలపై ఈ దేశం స్థాపించబడిందో వాటి మూలాలపై దాడి చేస్తున్నాడు మేడం రాజేష్ కమీనారెడ్డి అనే ఈ వ్యక్తి. మేడం, నేనొక ఈ దేశ పౌరుణ్ణి, ఒక జాతీయవాదిని. నేనేమి తీవ్రవాదిని కాదు మేడం. మేడం, కరుడు కట్టిన తీవ్రవాదులకు సైతం మానవ హక్కులు కల్పించిన గొప్ప దేశం మేడం ఈ దేశం. అటువంటి దేశంలో ఒక సామాన్యుడు వాడి అతి తెలివితేటలతో, కన్నింగ్ మ్యానిపులేషన్స్తో నా మీద కాదు మేడం ఇతను చేస్తున్న దాడి, మీ మీద, ఈ వ్యవస్థ మీద, ప్రజాస్వామ్య విలువల మీద. దయచేసి సమగ్రమైన విచారణ జరిపించండి మేడం. ఈ విచారణలో నేనేమన్నా నేరం చేస్తే నన్ను శిక్షించండి, నన్ను కఠినంగా శిక్షించండి, ప్రజాస్వామ్యబద్ధంగా శిక్షించండి, రాజ్యాంగబద్ధంగా శిక్షించండి, చట్టబద్ధంగా శిక్షించండి. నా మీద కేసు పెట్టండి, ఇన్వెస్టిగేట్ చేయండి, ప్రాసిక్యూట్ చేయండి, శిక్షార్హునైతే శిక్షించండి. దట్ ఈస్ హౌ డెమోక్రసీ వర్క్స్ మేడం. మేడం, నాకు న్యాయం జరిగేదాకా నేను
న్యాయ పోరాటం చేస్తాను మేడం. ఈ దేశంలో ప్రధానమంత్రి గారికి వినపడేదాకా నేను ఈ వీడియోలు చేస్తాను మేడం. ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ రాజకీయ నాయకులకి చేరేదాకా నేను ఈ యొక్క న్యాయ పోరాటం చేస్తాను మేడం. మేడం, ఐ హోప్ ఈ వీడియో మీకు చేరుతుందని, మీరు తగు రీతిలో స్పందిస్తారని, ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యొక్క దుర్మార్గాన్ని, ఈ యొక్క అవినీతిని అడ్డుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో మీకు చేరుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మేడం. ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే. జై హింద్, జై భారత్, నమస్తే.